కొంతమంది ఉన్నారు, నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు అవన్నీ వదిలేస్తారు. కానీ చిన్న చిన్న పాపాలు ఉన్నాయి ఇంకా. నిన్న రాత్రి శ్రీకాకుళంలో కూడా నేను సభలో వాక్యం చెప్తూ పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు మానేస్తున్నారు. చిన్న చిన్నవి అవి కూడా ఎందుకండి, మానేయచ్చు కదా. అయ్యగారు ఈ చిన్నది కూడా పెద్ద పాపమా? దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ బి డిస్టర్బ్ యువర్ హోలీనెస్. అయ్యగారు సిగరెట్ ఎంత, సిగరెట్ సైజ్ ఎంత? అయ్యగారు పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలన్నీ మానేశానండి. జస్ట్ అయ్యగారు ఒకప్పుడు నేను కనుక తాగితే గుండిగలు తాగేసేవాడిని అండి, మానేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా? పాన్ పరాగ్ వేసుకుంటున్నానండి. ఇంకా దానికి సంబంధించినవి దీన్ని కూడా ఖండించు. ఇది కూడా తప్పేనా అయ్యగారు? జస్ట్ కిల్లి వేసుకుంటున్నానండి. దేనికి అంటే అరుగుదల బాగుంటుంది. చెడిపోయిందని కడుపు? అర్థమవుతుందా మీకు? ఆయన యందు నిలిచి ఉన్నవాడు పాపం చేయడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ధైర్యము గలవాళ్ళమై ఆయన ఎదుట నిలవబడాలంటే ఈ జీవితంలో బ్రతికి ఉన్న ఈ బ్రతుకులో ఆయన యందు నిలిచి ఉన్నవాడు పొరపాటున పాపం చేస్తున్నావు అంటే దాని అర్థం నీలో వాక్యం లేదు, వాక్యాన్ని గురించిన భయం లేదు.